సో మహర్షి ప్రస్తావన వచ్చింది కాబట్టి మహర్షి ఆఫర్ రాగానే ఫస్ట్ మీ దగ్గరికి ఆ క్యారెక్టర్ ఆఫర్ రాగానే ఏమనిపించింది? అండ్ నాకు అసలు ఒకరోజు మామూలుగా మార్నింగ్ 11:30కి ఆ టైంకి బాపి నీటి ఫోన్ చేశారండి, మన బాబుల్ ప్రసాద్ గారు అబ్బాయి. తను నాకు క్లాస్మేట్, సీనియర్ నా స్కూల్లో. ఫోన్ చేసి అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్ అండి మాకు. తను ఫోన్ చేసి నరేష్ ఎక్కడ ఉంటే ఇలా ఇంట్లో ఉన్నాను చెప్పాలంటే ఇలా వంశీ పైడిపల్లి గారు కలవాలనుకుంటున్నారు అంటే, సరే దేని గురించి అంటే ఇలా మహర్షి అప్పుడు టైటిల్ కూడా పెట్టలేదు సార్, మహర్షిని మహేష్ గారి సినిమా అనుకుంటున్నారు, దాంట్లో ఏదో మాట్లాడాలంటే నీకు క్యారెక్టర్ గురించి మాట్లాడాలండి, రేపు కుదురుతుందా అంటే 2 days తర్వాత ఎప్పుడు ఎల్లుండి కుదురుతుంది ఆఫీస్కి వస్తా అంటే వెళ్ళానండి. నా మైండ్లో ఏంటంటే కామెడీ సినిమానే, అంటే నన్ను ఆబ్వియస్లీ మహేష్ గారు ఉంటారు కాబట్టి ఆయన మంచి కామెడీ టైమింగ్ ఉంటుందండి. సో నేను కూడా త్రూ అవుట్ ఉంటానేమో కూడా ఉండి నేను ఫన్ క్యారెక్టర్ క్రియేట్ చేస్తానేమో, గాలి సీన్ లాంటిది ఇంకోటి అలాంటిది అనుకుని వెళ్ళానండి. ఫిక్స్డ్ వెళ్ళి కూర్చున్నాను. తర్వాత ఆయన కథ స్టార్ట్ చేసిన తర్వాత ఒకటే అసలు ఈ కథలో నేను అలా చూశారండి అన్న. ఎందుకంటే మీరు చెప్పిన దాంట్లో ఒక కామెడీ సీన్ లేదు ఎక్కడ. మీరు చూస్తే మహర్షిలో 1-2 చిన్న మాంటేజ్ బిట్లో కామెడీ వర్కౌట్ అవుతుంది కానీ ఎక్కడ మీ కామెడీ ఫర్ సేక్ ఆఫ్ కామెడీ ఎక్కడ చేయలేదండి. అంటే ఎలా చెప్తా అంటే నన్ను ఎలా ఊహించుకున్నారు సార్, ఇంత పెద్ద ప్రాబ్లము విలేజు అది ఇదంటే, లేదంటే నాకు మీరు గమ్యం, నేను సినిమా బాగా ఇష్టం అండి, దాని తర్వాత గమ్యం క్యారెక్టర్. సో మీలో జాలి అంటే మీకు ఏదైనా బాధపడితే మాకు చాలా సింపతి, మీకు సడన్గా మీకు ఏదైనా అయిందంటే ఆడియన్స్ చాలా పర్సనల్గా తీసుకుంటారు సార్. మీకు అది గాలి సీన్ చూసినప్పుడు చూశాను నేను, ఎందుకంటే మన మనిషి గాలి సీన్ సడన్గా అలా ఇదప్పుడు పర్సనల్గా తీసేసుకున్నారు సార్. అది నాకు అలాంటి పర్సనల్గా తీసుకునే క్యారెక్టర్ ఆడియన్స్ కనెక్ట్ అవ్వారండి, అందుకు మీరు అనుకున్నారండి. అంటే మహేష్ గారు తెలుసు అంటే యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ ఈ పేరు సజెస్ట్ చేసింది మహేష్ గారు. సో వాజ్ లైక్ వెరీ షాక్డ్ అండి. అంటే మనని ఒక డైరెక్టర్ మనం అలా చూస్తున్నాను కాదండి, డైరెక్టర్ కూడా మనం ఇంకొక రకంగా చూడగలుగుతున్నాం. నరేషన్ ఒకటి కామెడీయే కాకుండా ఈ సీరియస్గా క్యారెక్టర్ చేస్తే బాగుంటుందని వంశీ పైడిపల్లి గారికి కనిపించింది, మహేష్ గారికి కనిపించింది. సో అది కాన్ఫిడెన్స్ అండి. ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే వాళ్ళు నాకు పుట్టిన చేశారో ఆ సినిమా రిజల్ట్ తర్వాత నాకు వచ్చిన కాన్ఫిడెన్స్ నాంది. అలాగే సో నాంది మారేడుమిల్లి నియోజకవర్గం ప్రజానికం మారేడుమిల్లి ప్రజానికం అండ్ ఉగ్రం మొన్న నా స్వామి రంగా కంప్లీట్గా నీ ఇమేజ్ మొత్తాన్ని చేంజ్ చేసినాయి కదా 3. అవునండి. అంటే 3 చెయ్యాలని కాదండి, అంటే నాంది తర్వాత ఒక కాన్సెప్ట్ అండి. సో ట్రైబల్ బ్యాక్గ్రౌండ్లో దాని ప్రాబ్లమ్స్ అని, అది మంచి కదండి. అంటే సో ఇట్ డింట్ డూ వెల్ ఇన్ థియేటర్స్ అండి, బట్ ఇట్ డిడ్ వెల్ ఇన్ ఓటీటీ, బాగా చేసిందండి, మంచి పేరు వచ్చింది నాకు. ఒక సినిమా ఫ్లాప్ అయితేనండి పరుగు పోతుంది, ఒక సినిమా ఫ్లాప్ అయిన పేర్లు వస్తాయి. నాకు అలాంటి దాంట్లో నేను సినిమా ఒకటండి. ఈ తర్వాత మొన్న మారేడుమిల్లి రీసెంట్గానే 20 years కంప్లీట్ అయింది. అవునండి. మారేడుమిల్లి ప్రజానీకం కూడా నాకు చాలామంది చూసి మంచి సినిమా ఇది బాగుంటుంది, ఎందుకు ఆడలేదు, థియేటర్లో చూడాల్సింది, థియేటర్ మిస్ అయ్యాం సినిమా అని చాలామంది చెప్పిన వాళ్ళు నాకు. అండ్ ఉగ్రం చేసేటప్పుడు ఇంకో భయం ఉంది, ఎందుకంటే నాకు నాంది చెప్పినప్పుడు విజయ్ కనకమాడి నాకేం చెప్పాడంటే, సార్ ఈ సినిమాలో మీరు హీరో అని రాకూడదు సార్, ఒక క్యారెక్టర్ సూర్యప్రకాశ్ అని ఒక క్యారెక్టర్ తోటి రండి అన్నాడు. ఓకే, క్యారెక్టర్ని బిహేవ్ చేసి వెళ్ళాడు. ఉగ్రంకి వచ్చేటప్పటికి ఈ సినిమాలో హీరో సార్ లేదు, ఒక యాటిట్యూడ్ ఉండాలి, ఒక ఇది ఉండాలి, ఒక సిన్సియర్ కాప్, చాలా ఫెరోషియస్గా ఉంటుంది, నాకు ఇది కావాలి అంటే అంత ఓకే. కానీ ఎక్కడో తెలియకుండా ఫైట్లు చేస్తాం ఫర్ ద ఫస్ట్ టైం 6 fights అండి సినిమాలో. ఓ భయం ఏంటంటే నీ ఫైట్లు చేస్తే ఆడియన్స్ నవ్వుతారా అన్నది ఉంటుంది కదండి, మనకి ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు, ఎక్స్పెరిమెంట్ ఇది అని చిన్న భయపడ్డానండి. ఇంక్లూడింగ్ మార్నింగ్ షో రిలీజ్ అయ్యి మార్నింగ్ షో పడిన వరకు, అంటే ఎక్కడన్నా వెబ్సైట్లో కానీ ఎక్కడన్నా రివ్యూస్లో కానీ ఎవరన్నా నరేష్ యాక్షన్ చేయకుండా ఉండాల్సింది అని ఏదన్నా రాస్తారేమో, ఒక్క బ్యాడ్ అది ఒక్కటి రాస్తే సరిపోద్ది అంటే అయిపోయింది. నేను ఏదైతే భయపడ్డానో అది మనం చాలా కష్టపడ్డాను, ఇంకా పర్ఫెక్ట్గా చేశాను, టైమింగ్తో చేశాను అంటే ఎంత చేసినా కూడా చిన్న భయం ఉంటుంది కదండి. బట్ ఎవ్వరు మాట్లాడలేదండి, అందరు ఫోన్ చేసి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, లాస్ట్ క్లైమాక్స్ ఆ ఫైట్ ఏంటి ఎరగదీసేవాడిని. ఓకే అంటే అసలు యాక్టర్గా ఒక్కొక్క మెట్టు ఎక్కువ పాస్ అవుతూ వస్తున్నానండి. ముందు కామెడీగా పాస్ అయ్యాను, దాని తర్వాత మహర్షి తర్వాత నాంది తర్వాత ఒక సీరియస్ క్యారెక్టర్గా పాస్ అయ్యాను. ఇప్పుడు మనం ఉగ్రం తర్వాత ఓకే నరేషన్ వాడు ఫైట్లు చేయొచ్చు. ఇప్పుడు ఆ ఉగ్రం చేయడం వల్ల నాకు నా స్వామి రంగా హెల్ప్ అయిందండి. దాంట్లో 2 fights అది మంచి ఫైట్లు చేయటం జరిగిందండి. సో ఇప్పుడు నాకు అంటే ఒకప్పుడు ఉగ్రం ముందు భయపడేవాడిని ఫైట్లు అంటే టైమింగ్ కరెక్ట్గా ఉంటుందా లేదని. ఇప్పుడు కాన్ఫిడెంట్గా టైమింగ్ వచ్చేస్తున్నాను, అలా పట్టుకుని ఇలా చేసేస్తున్నాను కరెక్ట్గా.